హాయ్ గైస్, మన నితిన్ గారి తమ్ముడు మూవీ అయితే చూసొచ్చాను. సినిమా అయితే మళ్ళీ రాడనే చెప్పొచ్చు భయ్య. ఈ సినిమా మొత్తం వన్ డేలో జరిగే స్టోరీ అన్నమాట. ఈ సినిమాలో కొన్ని తెగలు ఉంటాయి. వాటిలో ఒక దాంతో ఒకటి కొట్లాడుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఒక విలన్ ఉంటాడు, అలాగే హీరోకి కూడా ఒక సిస్టర్ ఉంటుంది. సిస్టర్ ఒక్క సైన్ కోసం విలన్ సిస్టర్ని చంపడానికి చూస్తాడు. కానీ 25 నుంచి లేని ప్రేమ ఒక్క రోజులోనే వచ్చేస్తుంది హీరోకు. హీరో వచ్చి ఎలా వాళ్ళ అక్కని కాపాడుకుంటాడు అనేది సినిమా స్టోరీ. టెక్నికల్గా అంటే బడ్జెట్ పెట్టిన విషయం అర్థమవుతుంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వీక్ అయిందనే చెప్పొచ్చు. కొన్ని షార్ట్స్ సీన్లో అయితే విఎఫ్ఎక్స్ చేసిన గ్రీన్ స్క్రీన్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామ్ వేణు గారు అయితే ఎంసీఏ అలాగే వకీల్ సాబ్ తర్వాత చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకొని వచ్చారు, కానీ ఆడియన్స్ని అయితే ఎంగేజ్ చేయలేకపోయారు. కొన్ని సీన్లో ఎమోషనల్ సీన్లో అయితే అందరూ సైలెంట్గా ఉండాలి, అలాంటిది అందరూ నవ్వుతూ ఉన్నారు. మనకు సినిమా చూస్తున్నంతసేపు అక్కడక్కడైతే ఎంసీఏని మళ్ళీ మిక్సీలో వేసి తీసినట్టు ఉంటుంది. అంటే అక్కడ వదిన ఉంటుంది, ఇక్కడ సిస్టర్ ఉంటుంది, అంతే. మొత్తం అక్కడ ఒక సైన్ కోసమే, ఇక్కడ కూడా ఒక సైన్ కోసమే అంత జరుగుతూ ఉంటుంది. ఇక మనం రిలీజ్ అయిన ట్రైలర్లో చూసుకుంటే మొత్తం లేడీ క్యారెక్టర్స్ మాత్రమే చూపించారు, కానీ సినిమాలో అయితే సప్తమి గౌడ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఇక వర్ష బొల్లమ్మ గారు అయితే ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు నాకు ఈ సినిమాలో. ఇక లయ గారు చాలా ఏళ్ళ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సినిమా, కానీ వర్కౌట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక మనం బీజిఎం గురించి మాట్లాడుకున్నా కూడా అక్కడక్కడైతే ఓకే, కానీ పెద్దగా బీజిఎం అయితే ఎక్కడ వర్కౌట్ కాలేదు. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ ఈ సినిమాలో మ్యాజిక్ చేయలేదనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మనం టెక్నికల్గా ఏదైనా ఒక పాజిటివ్ పాయింట్ ఉంది అంటే నాకు నచ్చింది కొన్ని నైట్ షాట్స్ చాలా బాగుంటాయి చూడడానికి. ఇక ఈ సినిమాకైతే సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అన్నారు, కానీ అంత పెద్ద యాక్షన్ సీన్స్ ఏమీ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సీరియస్ మ్యాటర్లో కూడా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేక సిల్లిగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నితిన్ గారు బాగానే చేశారని చెప్పొచ్చు. అందరూ కూడా బాగానే చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. కానీ లయ గారికి నితిన్ గారికి ఉన్న కొన్ని సీన్స్, ఎమోషనల్ సీన్ అయితే అంతగా అంటే కనెక్ట్ అవ్వలేము మనము. ఇంకా ఈ సినిమా అయితే 2 hours ఉంటుంది దాదాపు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ సినిమా మొత్తం ఒక దాదాపు 1 డేలో జరిగిపోతుంది. ఓకే గైస్, నితిన్ గారికి అయితే వచ్చే సినిమా మంచి హిట్టే కొట్టాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నితిన్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా చూడకపోతే చూసి వచ్చి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను.